అసలు కవిత భవిష్యత్తు అడుగులు ఎలా ఉండబోతున్నాయి ఎటువైపు? ఇప్పుడైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది, కొంతకాలం దాకా అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. నాకు తెలిసిందంటే ఆమె పార్టీని వదిలిపెట్టదు, వేరే పార్టీ పెట్టదు. ఇప్పుడైతే ఆలోచనలు లేవు ఆమెకి. బయట ఎన్ని స్పెక్యులేషన్స్ ఉన్నా కూడా నేను మాట్లాడాను ఆమెతో, పార్టీ పెట్టే ఆలోచన ఇప్పుడు లేదా. జాగృతి కార్యకర్తలతో కవిత భేటీ అయితే జనరల్ గా జరుగుతూనే ఉంటుంది. అసలు జాగృతిని స్ట్రెంగ్తెన్ చేస్తున్నది. ఇక్కడనే ఒకటి ఏంటంటే, ఇదివరకు సెకండ్ టర్మ్ లో కేసీఆర్ గారు ఉన్న టైంలో జాగృతి కమిటీలు ఎందుకమ్మా ఇవన్నీ, నువ్వు పార్టీలో ఉన్నావు కదా అన్నట్టుగా ఆయన వాటిని రద్దు చేయించినట్టు మనకు అప్పుడు సమాచారం వచ్చింది. అప్పటి నుంచి కవిత కొంత కార్యక్రమాలు ఆపింది కూడా, మళ్ళీ తిరిగి యాక్టివ్ అయ్యింది. మళ్ళీ ఒక 1.5 year నుంచి, అంటే ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ జాగృతి ఒక దశలో కమిటీలను రద్దు చేశారు. అవును, రద్దు చేశారు. 2019 16-17 అనుకుంటా. తర్వాత 2023 ఎలక్షన్ బిఫోర్ కదా, కార్మిక సంఘాల నుంచి మన వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళందరూ రాజీనామా చేయాలి సంఘ అధ్యక్షులుగా అని చెప్పి కేసీఆర్ చెప్పింది. అప్పుడు టీజీబీకేఎస్ అధ్యక్షురాలుగా కవిత, తర్వాత ఆర్టీసీ కార్మికుల గౌరవ అధ్యక్షుడుగా హరీష్, వాళ్ళందరూ రిజైన్ చేసినట్టున్నారు. అవును, అది డేట్ తెలియదు. 23 ఎలక్షన్ బిఫోర్ అయితే రిజైన్ చేశారు. కానీ ఇప్పుడు నిన్న మళ్ళీ కవిత సేమ్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో, అది కాకుండా ఎందుకంటే అది టీఆర్ఎస్ అనుబంధం ఉంది కాబట్టి ఆ స్థాయిలో జాగృతి బొగ్గుగని సంఘం లాగా పెట్టినట్టు అనిపించింది నాకు. అంటే ఆమెకు సింగరేణి కార్మికులతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఆమె ప్రెసిడెంట్ ఉంది టీఆర్ఎస్ ఉద్యమ కాలంలోనే. ఆమెను వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేసి ప్రెసిడెంట్ గా పెట్టుకున్నారు. మొన్నటి వరకు కూడా ఆమె కంటిన్యూ అయింది. కాబట్టి ఆ అనుబంధం జాగృతి కూడా అక్కడ సింగరేణిలో ఉంది. దాన్ని ఇప్పుడు స్ట్రెంగ్తెన్ చేశారు. ఆమె లేదని కాదు, దాన్ని ప్రత్యేకంగా సింగరేణి జాగృతి అని పెట్టారు. అంతకుముందు జాగృతి ఉంది అక్కడ. కాబట్టి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి, తెలంగాణ జాగృతి కల్చరల్ బట్ సింగరేణి జాగృతి అన్నది ప్రత్యేకంగా ఇది పెట్టడం, అంటే జాగృతిని ఇతర రంగాలు, ఇప్పుడు సింగరేణి జాగృతి అని పెట్టింది, రేపు గల్ఫ్ జాగృతి అని పెట్టొచ్చు కదా. గల్ఫ్ దేశాల జాగృతి, తెలంగాణలో ఉన్న అన్ని సమస్యల మీద జాగృతి అని పెట్టి చాలా దేశాలు ఆల్రెడీ జాగృతి, చాలా దేశాలు జాగృతి అన్నది కల్చరల్, కానీ దీనికి సంబంధించిన వింగ్ కదా. కానీ ఆమె ఒక స్లోగన్ ఇస్తుంది, సామాజిక తెలంగాణ. రాజకీయ అంశమే కదా. సామాజిక తెలంగాణ అంశాన్ని బలోపేతం చేయడానికి జాగృతి సంస్థలను బలోపేతం చేస్తున్నారు. జాగృతికి డిఫరెంట్ వింగ్స్ స్టార్ట్ చేస్తుందని నేను చేస్తున్నది, చేస్తుంది. ఓవర్సీస్, ఎన్ఆర్ఐ, దుబాయ్, ఇప్పుడు అన్నంత మాత్రాన నేను అనేది ఏంటంటే ఆమె చేయడం తప్పు కదని నా అభిప్రాయం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది పొలిటికల్ పార్టీయా? కాలే కదా. 87 వింగ్స్ ఉన్నాయి. అట్లా జాగృతి కూడా 87 వింగ్స్ వస్తాయి. అదొక ఆయన ఎప్పుడైతే పొలిటికల్ వింగ్ బీజేపీ, అవును, జాగృతి పొలిటికల్ వింగ్ టీఆర్ఎస్, ఉన్నంత కాలం టీఆర్ఎస్. ఆమె రేపు బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా పెట్టుకుంటే చెప్పలేము. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ముందు వచ్చింది, భారతీయ జనతా పార్టీలో జనసంఘ్ తర్వాత వచ్చాయి. యాక్చువల్ ఆర్ఎస్ఎస్ పెట్టిన హెగ్డే వారు కాంగ్రెస్ లో ఉండేవాడు. 1925లో ఆర్ఎస్ఎస్ పెడితే 31 దాకా కాంగ్రెస్ లో కొనసాగిండు. ఆయన హిందూ మహాసభ కాంగ్రెస్ వింగ్ లో సెక్రటరీగా పనిచేశాడు. కాబట్టి పొలిటికల్ అఫిలియేషన్ వేరుంటది. ఇప్పుడైతే కవిత గారిని బీఆర్ఎస్ నాయకురాలిగా, ఎమ్మెల్సీగా, జాగృతి నాయకురాలుగా మనం సమాన స్థాయిలో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు ఎప్పుడైనా ఆమె పార్టీ పెట్టుకోదలుచుకుంటే మంచి పునాది జాగృతి అవుతుంది. మంచి పునాది పార్టీ పెట్టదలుచుకునే అవకాశం ఉందా? కేసీఆర్ గారు చెప్పాలి అది. ఎందుకంటే ఆయన దాన్ని పరిష్కరించగలిగే ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ గారు. కవితనా? కేసీఆర్ గారు. మరి కవిత విషయంలో బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? దూరంగా ఉండాలని, అంటే ఎవరైతే కార్యకర్తల నాయకులు ఉన్నారో ఇద్దరి మధ్య ఏదో గొడవ అవుతున్నది, దూరంగా ఉందామని నిర్ణయం తీసుకున్నట్టు. మొన్న ఎయిర్పోర్ట్ కి ఎవరు పోలేదు కాబట్టి, ఆమె కార్యక్రమాలకు కూడా ఎవరు రావట్లేదు కాబట్టి అర్థమవుతా ఉంది. అంటే ఇక్కడ ఒకటి ఇవాళ ఒక ప్రధాన పత్రికలో వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మధ్యవర్తులకు సమాచారం ఇచ్చారు, ఆమె చేరేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. దాన్ని సాయంత్రం తీవ్రంగా ఆమె ఖండించింది. ఆమె ఎవరి ద్వారా పోతుంది మధ్యవర్తులు అంటే? మీకు ఒక విషయం చెప్తాను నేను. కేసీఆర్ గారు ఒక ఇంటర్నల్ గా ఇదేదో తేలకుండానే ఢిల్లీ నుంచి రానని ఇంట్లో చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. నెల అయినా కూడా ఆయనకు సంబంధాలు మెరుగవుతలేదు ఢిల్లీలో. రోజు ఆయన అక్కడ, నేను కూడా ఉన్నా ఆ టైంలో. కవిత గారు కూడా మధ్య మధ్యలో 3 సార్లు వచ్చారు.
అయితే ఒకసారి ఆమె అడిగింది ఏంది అసలు అంటే ఏం ముందుకు పోయిందంటే ఏం ముందుకు పోలేదు. ఏం ముందుకు పోయినప్పుడు ఎట్లా ఆ టైంలో ఏమైందంటే ఈమె తనకున్న పరిచయాల ద్వారా ఆస్కార్ ఫెర్నాండెస్ గారిని కలిసింది. కలిసి ఒకసారి మేడంతో డాడీకి మాట్లాడిస్తే బాగుంటుంది అంటే ఆయన ఏర్పాటు చేశాడు. ఏ ఇష్యూలో? తెలంగాణ ఇష్యూలో 13లో సిడబ్ల్యూసీ తీర్మానానికంటే ముందు నేను చెప్పేది. అందులో క్రూషియల్ రోల్ ప్లే చేసింది కవిత. 5-6 సిట్టింగ్స్ సోనియా గాంధీతో ఫోన్ కాల్స్ ఇవన్నీ జరుగుతూనే కదా ఆమె బిల్లు అక్కడ పెట్టమని చెప్పి తీర్మానం చేసింది. దానికి కవిత గారిది కీ రోల్ ఆస్కార్ ఫెర్నాండెస్ ద్వారా మేము అక్కడే ఉన్నాం. అంటే ఆమె రివైవ్ చేసింది వాళ్ళు అవన్నీ కూడా తర్వాత కాలంలో. ఫస్ట్ డైరెక్ట్ ట్రై చేయలేదా? చేసిండు ఆయన. అక్కడ ఆయనకి ఎవరు కాంటాక్ట్ లోకి రాలే. అదేంది కేసీఆర్ మంత్రిగా ఉండి ఉన్నాడు కానీ ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంటది అంటే మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్, కొంత ట్రస్ట్ సమస్య కూడా ఉంటది. ఈయన విలీనం చేస్తానంటాడు, చేస్తాడో చేయడో. ఇప్పుడు ఊరికే పెట్టిందా సోనియా గాంధీ బిల్లు? 100% విలీనం చేస్తామని చెప్తేనే పెట్టింది. ఆ కన్వర్జేషన్ ఎట్లా స్టార్ట్ అయింది? ఎందుకంటే కోపంగానే ఉన్నాడు కదా. బిల్ నాకు మాట ఇచ్చింది, నా నిరాహార దీక్ష విరమించిండ్లు, మళ్ళీ అటకెక్కిచ్చారు, శ్రీకృష్ణ కమిటీ వేశారనే కోపంతో ఉన్నాడు కదా. ఆ సంబంధాలు రివైవ్ కాలే చాలా కాలం దాకా. అక్కడ క్రూషియల్ రోల్ ఆమె పే చేసింది. అంటే తెలంగాణ కోసమే వాళ్ళ డాడీతో ఆ సంప్రదింపులు సోనియా గాంధీతో అరేంజ్ చేసిన ఆమెకు ఇక్కడ మధ్యవర్తులు కావాలన్నా కాంగ్రెస్ లో కలవడానికి? మధ్యవర్తులు అంటే డైరెక్ట్ సోనియా గాంధీతో అయితే డైరెక్ట్ మాట్లాడగలుగుతుంది. సేమ్ ఆస్కార్ ఫెర్నాండెస్ అప్పుడు ఆమె తర్వాత పార్లమెంట్ లో 5 ఏళ్ళు ఉంది. ఉన్నప్పుడు ఆమెకు రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడగలుగుతుంది. అట్లేం లేదు, ప్రాబ్లం అది కాదు. ఆమెకు అది కాంగ్రెస్ లో పోవాలనే పిచ్చి ఆలోచన ఆమె అస్సలు చేయదు. ఎందుకంటే ఆమె మెచ్యూర్డ్ పొలిటీషియన్. ఏమంటారు ఆయన ఏమంటారు, సగం బీఆర్ఎస్ ఖాళీ అవుద్ది అని అంటారు. అంటే తెలంగాణ జాగృతి ఆయన అయితే చాలా ఫిర్మ్ గా చెప్తున్నారు. ఆమె కాంగ్రెస్ పోతా బీఆర్ఎస్ లో ఉంటా, లేదు సొంత పార్టీ పెడతా. నేను ఒకటి అబ్జర్వ్ చేశా, జాగృతితో కవితతో ఎవరైతే అటాచ్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా మానవ బాబుల్లాగా ఉన్నారు కవితకు. అంటే ఉంటారు. నాకు తెలిసిన కూడా కొద్దిమంది ఉన్నారు. ఏఆర్ నేషన్ కైనా లాయల్ టీం ఉంటది. కవిత గారికి కూడా ఉన్నారు అందులో. మిగతా వాళ్ళకు ఉన్నారు లేదు కానీ కవిత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంత మానవ బాబులే. అంటే 15 మానవ బాబులే అంటే నేను పాజిటివ్ సెన్స్ లో అంటున్నా, 18 ఏళ్ళు నెగటివ్ అనట్లేదు. 18 ఏళ్ళు అయింది కదా ఆ సంస్థ. జాగృతి వాళ్ళు మాత్రం చాలా అవుట్లెట్ కవితక్క అని 18 years నుంచి ఆమెతో ఉన్నారు కదా. అనుబంధం ఉంటది. కాకపోతే ఆమెకేమి పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు, బీఆర్ఎస్ చీల్చాలనే ఆలోచన లేదు. ఆమె ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మీరు కవిత అంటే జాగృతి వాళ్ళకు చాలా వల్లమాలిన అభిమానం. ఇంకోటి ఆమె రాసిన అభిప్రాయాలు కూడా ఫీడ్బ్యాక్ అని చెప్పింది తప్ప తన అభిప్రాయంగా రాయలేదు. ఆమె ఫీడ్బ్యాక్ డెఫినెట్ గా చూసుకుంటున్నారు. ఆమె పటిష్టంగా ఉంది జాగృతి. ఇవి ఇంకా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు. బట్ ఏది ఏమైనా కూడా ఆమె చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా అవసరమైనప్పుడు నిలబడాలనుకుంటారు, నిలబెట్టుకోవాలని అనుకుంటారు. తన దానిలో కూడా చాలా మంది ఇప్పుడు మీరే అన్నారు 18 ఏళ్ల నుంచి లాయల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. టికెట్లు ఇప్పించుకోవాలనుకుంటారు. ఏదో ఉంటది కదా. ఏదున్నా కూడా ఇప్పించుకోలేకపోయినారు. టికెట్లైనా రాజకీయాలలో అడిగితే రావు, గుంజుకోవాలంటే బలం కావాలంటే సంఖ్య పెరగాలి. ఇవన్నీ ఉంటాయి కదా. జాగృతిని ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావుతో పోలిసి కొంచెం సంతోష్తో పోలిస్తే పదవులు తక్కువనే వచ్చాయి కవిత వర్గానికి. ఏం రాలేదు కదా. ఏమొచ్చింది? ఒక రాజీవ్ సాగర్ ఒకరిద్దరు చైర్మన్ ఇచ్చారు, ఫుడ్ చైర్మన్ ఒకరిద్దరు చైర్మన్ ఇచ్చారు. ఆయన ఆమె ఫాలోవర్ ఏం కదా. తెలంగాణ జేఏసీ హైదరాబాద్ నాయకుడు. అట్లేం లేదు. ఇప్పుడు ఎవరికి ఆ వర్గాలని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆమె పటిష్టంగా తయారవుతున్నది. రేపు ఆమెను విస్మరించలేని స్థాయి వస్తుంది బీఆర్ఎస్ లో. వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు జాగృతి వాడవాళ్ళ పటిష్టంగా ఉన్న తర్వాత ఆమెను ఎట్లా నిర్లక్ష్యం చేస్తారు? ఇట్లా మాట్లాడిన తర్వాత కూడా మరి అవకాశం ఇస్తారా కేసీఆర్? అట్లా చెప్పలేము. ఆమె ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో కట్ చేస్తారా? ఆమెను ఎందుకు వదులుకుంటారండి? ఒకటి బిడ్డ, రెండవది ఆమెకు సంస్థ ఉన్నది, ప్రతి జిల్లాల ఫాలోయర్స్ ఉన్నారు, చాలా ఉధృతంగా కార్యక్రమాలు చేస్తున్నది. కేసీఆర్ విస్మరించిన విషయాలలో కూడా ఆమె నోరు తెచ్చి మాట్లాడుతున్న సామాజిక తెలంగాణ దేవుడనే చెప్తున్నది. కాబట్టి మనం ఎందుకు ఏం మాట్లాడలేదు. అది కూడా ఫీడ్బ్యాక్ అన్న తన అభిప్రాయంగా చెప్పలే. ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు లెటర్లో ఉన్న అంశాలలో ఫీడ్బ్యాక్ అని చెప్పింది. ప్రజల నుంచి ఇట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి. ఆమె ఒక బాధ్యత కలిగిన నాయకురాలిగా కమ్యూనికేట్ చేసింది కేసీఆర్ కి.